హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. అలాగే జాబ్ సెర్చ్ లో చాలా మందికి ఉండే ఒక పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. మీరు హెచ్ఆర్ ఫీల్డ్ లో మీ కెరీర్ స్టార్ట్ చేశారా? ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ వీళ్ళు మన హైదరాబాద్ బ్రాంచ్ కోసం హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి హైరింగ్ స్టార్ట్ చేశారు. ముందుగా డీటెయిల్స్ చూస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే శాలరీ వచ్చేసి అప్ టు 4 lakhs వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ జాబ్ పోస్టింగ్ లో క్లియర్ గా ఆఫ్ రోల్ అని మెన్షన్ చేశారు. అసలు ఈ ఆఫ్ రోల్ జాబ్ అంటే ఏంటి? చాలా మంది ఆఫ్ రోల్ అనగానే భయపడతారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఆదిత్య బిర్లా ఆఫీస్ లోనే పనిచేస్తారు. వాళ్ళ కోసమే పనిచేస్తారు. కానీ మీ శాలరీ మరియు పిఎఫ్ లాంటివి ఆదిత్య బిర్లా నుండి కాకుండా వాళ్ళకి సంబంధించిన ఒక థర్డ్ పార్టీ వెండర్ లేదా ఏజెన్సీ నుండి వస్తాయి. సో మరి ఈ జాబ్ చేయొచ్చా? సో ఖచ్చితంగా చేయొచ్చు. మీరు కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండి ఒక టాప్ ఎంఎన్సీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఛాన్స్. ఇక్కడ మీరు నేర్చుకునే వర్క్ కల్చర్, నెట్వర్కింగ్ మీ ఫ్యూచర్ కెరియర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఓకేనా అండి? సో మరి ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో హెచ్ఆర్ రోల్ ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వస్తుంది. సో మెయిన్ గా సేల్స్ టీమ్స్ ని హైర్ చేయడం, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చూడడం, డాక్యుమెంటేషన్ మరియు ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ లాంటి టాస్క్స్ ఉంటాయి. మీరు రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే ఈ రోల్లో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇక అప్లై చేసే ముందు నా సైడ్ నుండి ఒక చిన్న టిప్ అండి, ప్రో టిప్ లాంటిది. సో ఇక్కడ హెచ్ఆర్ డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా అని కేవలం మీ రెజ్యూమ్ పీడిఎఫ్ ఫైల్ ఒక్కటే పంపేసి వదిలేయకండి. అది ప్రొఫెషనల్ గా ఉండదు. సో మనము అంటే ఇలా హౌ టు అప్లై ప్రొఫెషనల్లీ రెజ్యూమ్ తో పాటు ఒక చిన్న కవర్ మెసేజ్ డ్రాప్ చేయండి. స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. సో డియర్ హెచ్ఆర్ టీమ్, మై నేమ్ ఈస్, మీ నేమ్ రాయండి. ఐఎమ్ రీచింగ్ అవుట్ రిగార్డింగ్ ద హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఎట్ ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ హైదరాబాద్. So that requires 1 to 2 years of experience. I have attached my resume for your reference. Looking forward to hearing from you. Thank you అని రాయండి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇక్కడ టెక్స్ట్ కనపడుతుంది కదా మీకు. సో ఇలా ఒక ఫార్మాట్ లో మెసేజ్ పెట్టి మీ రెజ్యూమ్ పంపండి. దీనివల్ల మీ ప్రొఫైల్ స్టాండ్ అవుట్ అవుతుంది. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో చూడండి. సో ఈ జాబ్ మీకు లేదా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సరే సెట్ అవుతుంది అనుకుంటే వెంటనే అప్లై చేయండి. వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరియర్ గ్రోత్, ఫైనాన్స్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.